నాకు 2016లో గోవాలో ఒక అమ్మాయి పరిచయం అయింది. ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారింది. అంటే చూడనీకి చిన్నపిల్లగాని లెక్కున్నావు, జల్ది పెళ్లి చేసేసుకున్నావా? ఈ అబ్బాయి కూడా సేమ్ ప్రాబ్లం మేడం. మా వైఫ్ మిస్ అయిందని చెప్పి ఇన్స్టాగ్రామ్లో అక్కడక్కడ పోస్టులు పెట్టిండు. అంటే ముగ్గురికి తగిలింది ఒకే అమ్మాయి. అంటే వీళ్ళందరినీ ఒక్కటి చేసింది సోషల్ మీడియా. అయినా మీకు ఇంత కకృతి ఏంది, అమ్మాయిలు దొరుకుతలేరు? అది నన్ను పెళ్లి చేసుకుని వదిలేసి ఈయన దగ్గర పోయి ఆంతో పేరు మార్పు కానీ ఫేస్ మాత్రం ఒకటే ఐడెంటిఫై చేస్తారు. వీళ్ళు ముగ్గురిని ఎప్పుడైనా చూసినావా? మేడం భర్తల్ని మార్చినప్పుడు ఏంది నేనేమని పిలవాలి? సుమతి, సమతి, ఇవన్నీ ఫేక్ అని చెప్తున్నారు. మీరు ఇంత నిలదీస్తే నేను ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు వాళ్ళ ముఖం చూసి చెప్పు, ఆమె పైన ఒక అభాండం వేస్తురని అనుకుంటున్నావు నువ్వు? అదంతా నిజం కాదు. వాళ్ళ మాటలేమో నమ్మిన విజయ్ నాకు చూడకు. నువ్వు గిట్లా నమ్మొద్దు అని చెప్పి అలా ముగ్గురి మోసం చేసింది చాలదని ఇప్పుడు ఈయన పక్కన కూర్చొని మాట్లాడుతున్నావా? ఆడవాళ్ళ గురించి యుద్ధాలు జరుగుతాయి అనుకుంటున్నాం కానీ ఏంటి ప్రత్యక్షంగా ఇవి? నీకు పెళ్లి చేసుకోవడం హాబీ ఏంటి? నేను పుట్టిన వాతావరణం, పెరిగిన వాతావరణం నన్ను అలా మార్చేసింది. పెళ్లి అని ఒక ట్యాగ్ పెట్టుకుని వాళ్ళను, దానికున్న పవిత్రత వేరే కదా మేడం. ఆ పవిత్రతను నువ్వు గుడ్డలు మార్చేసినట్టు వాళ్ళని మార్చేసావు కదా. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకున్నారు, నాకు కావాల్సింది నేను తీసుకుని తప్పుకున్నాను. ఎక్కడ పిల్లలు పుట్టకుండా ప్లాన్ చేసుకుంది. మీ మగాళ్ళకి ఆడదైతే సరిపోతుంది కదా. నీకేం కావాలా? మా మగ వద్దా నీకు? ఇన్నాళ్ళు చూసిందంత అబద్ధమే అయితే ఈయన తర్వాత నెక్స్ట్ కూడా ఇదే ప్రాసెస్ జరుగుతుంది మేడం. గోవాలో ఒక అమ్మాయి పరిచయం అయింది. ఇద్దరం కొన్ని రోజులు ఫ్రెండ్స్లా ఉన్నాం. ఆ తర్వాత ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారింది. అమ్మాయి కూడా అతను బాగానే ఉండడం వల్ల నేను అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. ఓకే. పెళ్లి చేసుకొని కొన్ని రోజులు మా ఇద్దరి జీవనం అన్నది బాగానే ఉంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ అమ్మాయి సడన్గా కనపడలేదు, నాకు ఎటుపోయిందో తెలియదు, మిస్ అయింది. ఆ తర్వాత నేను ఇంట్లో చూస్తే డబ్బులు, బంగారం ఏమీ లేవు ఇంట్లో. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చా మేడం. ఇప్పుడు వరకు అమ్మాయి దొరకలేదా? మళ్ళీ ఇప్పటి వరకు దొరకలేదు. అసలు మీకు ఫోన్ కాల్స్ ఏం ఎత్తుతలేదు? ఏమీ లేదు మేడం. మీ ప్రాబ్లం ఏంది? నా పేరు కుమార్ మేడం. నాకు ఎట్లనే సుమతి అనే అమ్మాయి గోవాలో పరిచయం అయింది. నేను జాబ్ చేసుకుంటూ ఉంటాను. నమ్మించి చాలా ప్రేమించాను. ప్రాణం కన్నా ఎక్కువ చూసుకున్నాను. ఏమడిగినా, బంగారం అడిగినా, ఏమడిగినా కాదనకుండా మొత్తం నా ఉన్నాయి మొత్తం కూడా అమ్మేసి తనకు పెట్టి ప్రాణంగా చూసుకున్నాను. ఎంత బాగా చూసుకున్నా కానీ మోసం చేసి వెళ్ళిపోయింది మేడం. నీ పేరేంది? నా పేరు రవి మేడం. నీ ప్రాబ్లం ఏంది? ఆమె ఆర్ఫన్ ఏజ్లో ఉంటుంది మేడం. ఎవరు ఆమె? రవలి. ఓకే. అయితే ఆమె నాకు వైజాగ్లో పరిచయం మేడం. ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకున్నాం మేడం. అంటే చూడనీకి చిన్నపిల్లగాని లెక్కున్నావు, జల్ది పెళ్లి చేసేసుకున్నావా? ఎట్లా? అంటే నమ్మించింది మేడం. ఆమె నమ్మిస్తే నువ్వు మోసపోయినావు. అవును మేడం. అంతేనా అంటున్నది? కానీ ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే మీరు ముగ్గురు ఫ్రెండ్స్ కాదంటున్నారు, కానీ ముగ్గురు ఒక అమ్మాయి చేతిలో మోసపోయినాం అంటున్నారు. మరి ముగ్గురు కలిసి ఎందుకు వచ్చిండ్రు? మీరు ఎక్కడ ఒకరికొకరు ఎక్కడ పరిచయం అయినారు అసలు? నా దగ్గర నుంచి పారిపోయింది కదా మేడం. పారిపోయినప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన, అమ్మాయి మిస్సింగ్ అయిపోయింది అని చెప్పి. ఇచ్చినప్పుడు అమ్మాయి ఫోటోని కింద నా నెంబర్ వేసి ఎక్కడ కనబడితే ఫోన్ చేయండి. నా నుంచి పోయిన తర్వాత ఈయన దగ్గర కూడా మిస్ అయిపోయింది, డబ్బులు అవి తీసుకోండి. ఇతను కూడా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇద్దాం అన్న టైంలో అక్కడ ఆ అమ్మాయి ఫోటోను కింద నెంబర్ కనపడింది. నా భార్య ఇక్కడ ఎందుకు ఉంది తన ఫోటో అని చెప్పి చూసి ఈయన నా నెంబర్కి ఫోన్ చేశాడు. అంటే ఒకే అమ్మాయి మీ ఇద్దరు లైఫ్ లోకి వచ్చిపోయింది. అవును. ఏమో మరి మనిషిని పోలిన మనుషులు ఉంటారు కదా, అట్లా ఉండొచ్చేమో. సరే అలానే అనుకొని తను నాకు ఫోన్ చేశాడు మేడం. ఫోన్ చేసిన తర్వాత నా దగ్గరికి వచ్చి కలిసిండు. కలిసిన తర్వాత ఏంటి బ్రో ఇట్లా నువ్వు ఇది అని అడిగితే, తను నా వైఫ్ రా బాబు నువ్వురా అని చెప్పి నా దగ్గర ఉన్న ఫోటోలు చూపించిన. వాడేం చేశాడు, తన దగ్గర ఉన్న ఫోటోలు కూడా నాకు చూపించిండు. మా ఇద్దరికి అప్పుడు అర్థమైందంటే మా ఇద్దరిని అవలగాలం చేసి దొబ్బేసిందని అర్థమైంది. ఈ అబ్బాయి కూడా సేమ్ ప్రాబ్లం మేడం. ఈ అబ్బాయి ఏంటంటే మా వైఫ్ మిస్ అయిందని చెప్పి ఇన్స్టాగ్రామ్లో అక్కడక్కడ పోస్టులు పెట్టిండు. అది మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చూసి ఇట్లా వీళ్ళ వైఫ్ కూడా మిస్ అయిందిరా బాబు, వీళ్ళు కూడా సేమ్ మీ వైఫే, కొంచెం వాళ్ళని అడుగు తెలుస్తుందని చెప్పి చెప్పారు. అంటే ముగ్గురికి తగిలింది ఒకే అమ్మాయి. ఇంకా మేమన్నా ఇట్లా నిలబడి ఉన్నాం కానీ వీడు పిచ్చిగా ప్రేమించి తాగుడికి అలవాటు అయిపోయి సరిగా మాట్లాడడం కూడా రావట్లేదు మేడం వాడికి.
అంటే బేసిక్గా అబ్బాయిల్లో ఇది ఒక గుణం నిజంగానే చాలా మంది అబ్బాయిలు నేర్చుకోవాల్సిన విషయం ఇది. ఏంది అని అంటే అమ్మాయిలు మోసం చేసేవాళ్ళు అని గుర్తించే శక్తి అబ్బాయిలకు ఉండదు అనేది చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక అమ్మాయి ముగ్గురిని ఇంత సమానంగా పెళ్ళిళ్ళు చేసుకొని మరి మోసం చేసి ఉన్న బంగారం అంతా ఎత్తుకపోయేదాకా కూడా వీళ్ళకి ఒకే అమ్మాయి ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటుందన్న విషయం కూడా తెలియదు. తెలియదు మేడం, అంతలాగా నటించింది, ఆస్కార్ ఆర్టిస్ట్ లాగా నటించింది మాతోటి. కాదు, ప్రేమిస్తే పర్లేదే, ప్రేమించి పెళ్లి చేసుకొని పారిపోవడం అంటే నిజంగా మరి మీరు నిజంగా బకరాలే మీరు. కాదు సార్, బకరాలను చేసి ఆడుకుంది సార్ ఇంటర్. ఒక్కటే అమ్మాయి అని వీళ్ళు కంక్లూజన్కి వస్తున్నారు. నిజంగానే ఆ అమ్మాయి ఎదురుగుండా పడితే ఆ అమ్మాయిని మీరు గుర్తుపట్టగలుగుతారా? మీరు ముగ్గురు గుర్తుపడతాం మేడం, గుర్తుపడతాం. పెళ్లి చేసుకుని ఆవిడతో కాపురం చేసినాం మేడం, గుర్తుపట్టలేము. పేరు మార్పు కానీ ఫేస్ మాత్రం ఒకటని ఐడెంటిఫై చేసాం. అవునా? అవును సార్. అవును సార్. అంటే బాధితుల సంఘం అంటే పూర్తిగా మీరు భార్య బాధితులు. నాకు ఒక చిన్న డౌట్ చెప్పండి, లేచిపోయిందా పారిపోయిందా? పారిపోయింది సార్, నా దగ్గర నుంచి పారిపోయింది, అవతల ఎవరికైనా లేచిపోయింది అందులో. నీ దగ్గర నుంచి పారిపోయి ఆయన పట్టుకుంది. నీకు పెళ్ళి ఎప్పుడైందా అమ్మాయితో? నాకు 2016లో అయింది మేడం. నీకు ఎప్పుడైంది? నాకు 2018లో అయింది. ఆమె ఎప్పుడు పరిచయం అయింది నీకు? 2018లో పరిచయం అయింది. అప్పుడే పరిచయం అయింది, అప్పుడే పెళ్లి చేసుకున్నావు. ఇంత ఆగుతలేదా మీకు? ఇన్స్టెంట్ లవ్ అండి. మరి అంటే ముందు వెనక చూసుకోలేదు, ఆ పిల్ల బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆ పిల్ల కథ ఏంది, ఇదేం లేదు. నీకెప్పుడు పెళ్ళైంది? నాకు 2020లో పెళ్ళైంది. 2 years గ్యాప్ అండి, చాలా మంచి గ్యాప్ మెయింటైన్ చేసిందండి. 2. మీ ముగ్గురులో ఉన్న ఇంకో కామన్ పాయింట్ ఏం తెలుసా? పిల్లం ఒకటి కాదు, మీ ముగ్గురు బుద్ధులు అట్లే ఉన్నాయి. అంత ఆగలేంతనము ఆ పిల్లని అసలు ఎవ్వరు ఏంది కథ చూసుకోకుండా పెళ్లి చేసేసుకున్నారు ముగ్గురు. అది కూడా గోవాలో కలిస్తే ఏడ బీచ్ లో కలిసారా? అంటే సేమ్ అదే ప్లేస్ బీచ్. వెరీ గుడ్. ఫొటోస్ చూసి ఒకటి అనుకుంటున్నారు, ఫిజికల్ గా ఆమెను చూస్తే ఆమె కాదు మీరు గుర్తుపడతారా? ఖచ్చితంగా గుర్తుపడతాం మేడం. సరే, ఒక పని చేద్దాము. మీరు సో కాల్డ్ ఏదైతే ఫోటో చూపించి మాకు ఈ అమ్మాయి అని చెప్పినరో ఆ అమ్మాయిని మేము పిలిపించడం జరిగింది. మీరు ఇచ్చిన నంబర్లతో, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో. అదంతా బయటికి చెప్పడానికి లేదు, కాన్ఫిడెన్షియల్. కాబట్టి మీరు ఒక పని చేయండి, మీ ముగ్గురిని చూస్తే ఆమె ఏం మాట్లాడదేమో, లేకపోతే అసలు వస్తుందో ఆదో అని కొంచెం డౌట్ ఉంది నాకు. కాబట్టి మీరు కొంచెం పక్కకు వండ్రి, నేను ఆ అమ్మాయిని పిలిపిస్తా, తర్వాత మీరు కూడా వద్దు మాట్లాడుదురు. సరే సరే ఓకే. సో మనం ఆ పిల్లని పిలిపించినాము, వచ్చింది. మరి చూద్దాం, ఒకసారి పిలుద్దాం. దామా. నమస్తే. ఎవరైనా మీ తమ్ముడా? కాదండి, కాబోయే భర్త. కాబోయే భర్తనా? ఎప్పుడు పెళ్ళి? ఇంకో 10 రోజుల్లో. ఏం పేరు ఆమెది? మౌనిక. మౌనిక. నువ్వు ఎందుకు వచ్చినావు తెలుసా నీకు ఇడికి? తెలియదు మేడం. ఆమె పిలుస్తూ వచ్చేసినావు అంటే ఆమె ఏడికి రమ్మంటే ఆడికి వచ్చేస్తావు నువ్వు? చేస్తా మేడం. అంత ప్రేమ? ఎప్పటి నుంచి పరిచయం ఆమె నీకు? 4 నెలలు. నెలలనే నీకు మొత్తం ఆమె అర్థమైపోయిందా ఇంత కాన్ఫిడెంట్గా? చెప్పగలను మేడం, ఖచ్చితంగా. రవలి అనే పేరు విన్నావమ్మా నువ్వు ఎప్పుడైనా? లేదు మేడం. నీకు ఎవరైనా ట్విన్ సిస్టర్స్ ఉన్నారా? లేదు మేడం. నువ్వు ఒక్కదానివేనా? అవునండి. ఈమెకి కొంతమంది అబ్బాయిలతో పరిచయం ఉందంట తెలుసా? ఇంతకు ముందు చెప్పిందా నీకు ఎప్పుడైనా? చెప్పలేదా? నాతో తప్ప తను ఎవరితో మేము ఎందుకు పిలిచినాం తెలుసా ఆమెకి ఇక్కడికి? మీకు మాస్క్లు ఎందుకు పెట్టి కూర్చోబెట్టినాం తెలుసా మీకు? తెలియదు మేడం. తెలియదు కదా. నేను ఒక ముగ్గురు అబ్బాయిల్ని పిలుస్తా, పాపం వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారేమో, మరి డైరెక్ట్గా చూస్తే కొంచెం క్లారిటీ వస్తుంది కదా. చూద్దాం, రండి. కుమార్, రవి, చూడమ్మా. వీళ్ళు ముగ్గురిని ఎప్పుడైనా చూసినావా? లేదు మేడం. మీరు చెప్తున్న అమ్మాయి అమ్మాయినా? అవును సార్, అమ్మాయి కన్ఫామ్ అమ్మాయి. ఆమెను అడగండి మరి, ఆమె మిమ్మల్ని చూడలేదు అంటుంది కదా. ఏమైనా మిస్టేక్ ఏమో, మీరు ఏమైనా పొరబడుతున్నారేమో, ఒకసారి కన్ఫర్మ్ ఏమో చేసుకోమో. ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు, నేనైతే కాదండి. నేను ఆవిడని ఒకటికి ఎప్పుడు 4 సార్లు చూడలేదు. చూడమ్మా కుమార్. ఫోటోలు చూపిస్తాను ఒక్కసారి 1కి 4 సార్లు, ఎందుకంటే ఒక ఆడపిల్లని 40 సార్లు చూడండి మీరు ఫోటోలు. ఒకసారి అన్ని ఫోటోలు 200-300 ఫోటోలు ఉన్నాయి, తీరని కూడా నీ గురించి ఎవిడెన్స్ బాగానే దాచారా? ఇప్పుడు ఆమెనేమో మీరు అసలు ఎవరో తెలియదు అని అంటుంది, మీరేమో ఆ అమ్మాయే మా ముగ్గురిని మోసం చేసింది అంటున్నారు. అయితే ఇప్పుడు వరకు వీళ్ళు చూపించిన ఫొటోస్ మాకు ఇంతకు ముందు కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా ఫొటోస్ చూపించడం జరిగింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు పెట్టిన ఫోటో కూడా ఆధారంగా ఉంది. ఇవన్నీ ఉండంగా కూడా
కొంచెం ఎందుకు అమ్మాయికి అన్యాయం జరగొద్దు, అమ్మాయిని డైరెక్ట్ చూసినాకనే మాట్లాడదామని చెప్పి మనం ఇప్పుడు వరకు కూడా దాన్ని ప్రొలాంగ్ చేసినాము. సార్ మీరు కూడా చూసిండ్రు ఫొటోస్, మేడం మీరు కూడా చూసిండ్రు ఫొటోస్. 100% మ్యాచ్ చేయండి, అందులో ఏమి మార్ఫింగ్ చేయడం లాంటిది అయితే నాకేం అనిపించట్లేదు. ఏమంటావు, నువ్వేమంటావు, అది నీ ఫోటో కాదా? కాదు మేడం, కాదు. నేను నువ్వేమన్నా 100% హీరోయిన్ చెప్తున్నాను. అనుకుంటున్నావా? నీ ఫోటో పెట్టుకొని వాళ్ళు మార్ఫ్ చేసుకొని నా పిల్లమని చెప్పుకోనీకి అదే జరిగింది అనుకుంటున్నాను మేడం. ఆడవాళ్ళ మీద ఇలా చేయడం అంటే కరెక్ట్ కాదు అదే కదా. అమ్మా, నువ్వేమైనా పెద్ద ఏంటి, ఫిగర్ నన్ను ఎప్పుడు అనుకుంటున్నావా? చూడలేదా నువ్వు? ఒకసారి చూడు నా ముఖం, ఎప్పుడు చూడలే. లేదండి, కావాలని ఇలా చేస్తున్నారు అంతే. నేనైతే చేసింది కదా. నమ్మించి మోసం చేసినాను.